ఆయిల్ ధర తగ్గిందంటే ఏదో మనకిప్పుడు మొన్నటిదాకా పెరిగినటువంటి రూ. 10 దాకా పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గడం గాదు. క్రూడ్ ఆయిల్ అంటే విదేశాల నుంచి మనకొచ్చేది మొన్న 100 నుంచి $120 దాకా వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ యుద్ధానికి సంబంధించి గ్యాప్ చెప్పాడు కదా! 2 నెలల పాటు కాల్పుల విరమణని. ఇప్పుడు మళ్ళీ తగ్గిందనమాట. $92 ట్రంప్ వైఖరి ఎట్లాగే ఉందంటే మళ్ళీ మొన్న అట్లాగే $80 పడిపోయి మళ్ళీ పెరిగింది. ఈ ట్రంప్ వాళ్ళ బ్యాచ్ ఏం చేస్తుందంటే ఇట్లాంటి నాటకాలు ఎక్కువగా ఆడుతోంది. ఏది ముందు ఇప్పుడు ఇట్లా తగ్గిందని చెప్తారు. వెంటనే ఆ పైన ఇష్యూ జరిగిపోతుంది. ఎక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా వాళ్ళు కొనేసుకుంటారు. $80కి $70కి పట్టడం. మళ్ళీ యుద్ధం చేయటం. మళ్ళీ వాళ్ళు ఆ టైంలో రేటు పెరిగినప్పుడు $100కి అమ్మేసుకోవడం. అంత పేపర్ల మీదనే డబ్బులు సంపాదించేస్తున్నారు వాళ్ళు. అలాంటి గేమేనా ఇప్పుడు లేకపోతే ఏంటనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే కాల్పుల విరమణ అన్న తర్వాత $92కి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ కనుక దాడులు జరిగితే మళ్ళీ పెరిగిపోతుంది. ఏం జరుగుతుందో చూడాలి.